గ్లోబల్ ఎఫెక్ట్ తో బంగారం వెండి ధరలు దడపుట్టిస్తున్నాయి. తులం గోల్డ్ రేట్ 1,64,000 రూపాయలను క్రాస్ చేసింది. వరుసగా మూడవ రోజు గోల్డ్ సిల్వర్ రేట్స్ మరింత పెరిగి ఆల్ టైమ్ గరిష్ట దిశగా దూసుకుపోతున్నాయి. గత 7 వారాల్లో ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇవాళ తులం బంగారం ధర 600, కిలో వెండి ధర 2,000 రూపాయలు పెరిగింది. ఇక ఓవరాల్ గా 3 రోజుల్లో గోల్డ్ రేట్ 6,000 రూపాయలు, కిలో వెండి ధర 15,000 రూపాయలకు పైగా పెరిగినట్లయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,64,000 రూపాయలు, కిలో వెండి ధర 2,51,000 రూపాయలుగా పలుకుతుంది. ఇక మరోవైపు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ గోల్డ్ రేట్ పై ఎఫెక్ట్ చూపుతుంది. ఇరాన్ అమెరికా మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ కావడంతో గోల్డ్ రేట్స్ కు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా చమురు మంటలు కొనసాగుతున్న వేళ అమెరికా డాలర్ విలువ పడిపోవడం, యుఎస్ బాండ్లపై రాబడి తగ్గుతూ ఉండడంతో ఇన్వెస్టర్లు ప్రీషియస్ మెటల్స్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో గోల్డ్, సిల్వర్ కు డిమాండ్ పెరిగి ధరలు పైకి వెళ్తున్నాయి. ఇక యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ రేట్ $4,600 సమీపానికి చేరింది. ఇక ఔన్స్ సిల్వర్ ఇవాళ మరో 1.5% పెరిగి $69 క్రాస్ చేసింది. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. తులం బంగారం 1,64,000 రూపాయలుగా పలుకుతుంది మార్కెట్లో. అలాగే సిల్వర్ కూడా చూసుకుంటే గత 3 రోజుల్లో కూడా 15,000 వరకు కూడా పెరగడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బతిని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి క్రాంతి గారు. నమస్తే అండి. సో మనం చూస్తున్న ఆల్ టైమ్ హైక్ చేరుకుంది. అంటే లాస్ట్ 3 డేస్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 6,000 వరకు కూడా పెరిగింది. సో దేశీయ మార్కెట్ లో ఈ 3 రోజుల్లో ఈ గోల్డ్ రేట్ పెరగడానికి రీజన్ ఏంటి? అలాగే ఎలా ఉండే అవకాశం ఉంటుంది ట్రెండ్? ప్రస్తుతం మనం చూసినట్లయితే గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ లో మళ్ళీ లాస్ట్ 15-20 డేస్ నుంచి కొంచెం ర్యాలీ రావడం మనం చూస్తున్నాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే ఒక షార్ప్ అప్టిక్ అనేది, ఒక అప్ ట్రెండ్ లోకి గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ రెజ్యూమ్ అవడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రధానంగా రీజన్స్ చూసినట్లయితే, ఒకటి మిడిల్ ఈస్ట్ లో ఇంకా ఈ అనిశ్చితి అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా డాలర్ వీక్నెస్ అనేది ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ కి ఒక పాజిటివిటీని తీసుకురావడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా లాస్ట్ 2-3 డేస్ లో కనుక మనం చూసినట్లయితే యుఎస్ యొక్క డెట్ $40 ట్రిలియన్ కి చేరటం, ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ఎన్నికల వాగ్దానం వన్ ఆఫ్ ద కీ వాగ్దానం ఏంటంటే యుఎస్ లో డెట్ ని తగ్గిస్తాను అనటంతో అనేది ఒక ప్రామిస్ కింద చూసాం. కానీ ఏంటంటే యుఎస్ లో $40 ట్రిలియన్ కి డెట్ రావటం, అంతేకాకుండా యుఎస్ ట్రెజరీ సెక్రటరీ కామెంటరీ కనుక చూసినట్లయితే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోనే యుఎస్ ట్రెజరీ మళ్ళీ వారి యొక్క బారోయింగ్ ని స్టార్ట్ చేస్తుంది అని రావడంతో, అంటే ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అనే న్యూస్ రావడంతో యుఎస్ లో మీడియం టు షార్ట్ టర్మ్ లో, అంటే లాస్ట్ 1 వీక్ 48 అవర్స్ లో ఈ ట్రెజరీ ఈల్డ్స్ అనేవి బాగా తగ్గినాయి. అంటే బాండ్స్ మీద వచ్చేటువంటి రాబడి అనేది బాగా తగ్గింది. అందువల్ల మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ అగైన్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద మక్కువ చూపించడం అనేది మనం చూస్తున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి క్రాంతి గారు.